Hey guys, welcome back to my channel Chandu's Diary. Already మీరు thumbnail లో చూశారు కదా మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్. ఈ డ్రెస్సెస్ నా ఫ్రెండ్ కోసం స్టిచ్ చేశానండి. ఇది వాళ్ళ పాపకి, అలాగే నేను వేసుకున్న డ్రెస్ నా ఫ్రెండ్ కి. ఈ మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ ఈ ఒక్క శారీతోనే ఈ 2 డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేశాను. ఈ 2 డ్రెస్సెస్ కూడా ఎలా స్టిచ్ చేశానో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఒక్క వీడియోలోనే పెట్టాను. మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ శారీ ఫుల్ శారీ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. హాఫ్ శారీ ఇలా ప్లెయిన్ గా వచ్చింది, ఇంకో హాఫ్ వచ్చి మనకి ఇలా వైట్ ఫ్లవర్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ నేను క్రేప్ లైనింగ్ తీసుకుంటున్నాను. ఈ క్రేప్ లైనింగ్ 4 మీటర్స్ ఉందండి. మనకి 2 డ్రెస్సెస్ కి కూడా 4 మీటర్స్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనము లైనింగ్ మీద హాఫ్ సర్కిల్ కట్ చేసుకుని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుందాం. ఇక్కడ నేను హాఫ్ సర్కిల్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి. ఫుల్ చెస్ట్ వచ్చి 38, వేస్ట్ 34, టోటల్ ఫ్రాక్ లెంత్ 47 అనమాట. సో యోక్ పార్ట్ అంటే పైన బాడీ పార్ట్ 14 ఇంచెస్, కింద టోటల్ 33 ఇంచెస్. ఆ 33లో 7 ఇంచెస్ కింద మనము కింద ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, అది 7 ఇంచెస్ ఉంటుంది అనమాట. మిడిల్లో మనకి అది ఉంది కదా, సో అది వచ్చి మనకి 26 ఇంచెస్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ డ్రెస్ చూడండి, పైన యోక్ పార్ట్ కి కింద ఫ్రిల్స్ కి ఫ్లవర్స్ వచ్చిన క్లాత్ పెట్టాను, మిడిల్లో మనకి ప్లెయిన్ క్లాత్ పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ ని హాఫ్ సర్కిల్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. హాఫ్ సర్కిల్ ఫార్ములా ఏమి వేస్ట్ ఇంటూ 2 డివైడెడ్ బై 6.28. సో ఇక్కడ నడుము సైజు 34, దానికి +2 యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఖర్చుల కోసం అటుపక్క ఇటుపక్క 1 ఇంచ్ చాలండి. సో 36 వస్తుంది. 34కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 36 ఇంటూ 2 డివైడెడ్ బై 6.28 వస్తే మనకి 11.4 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు లైనింగ్ పీస్ తీసుకొని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 2 ఫోల్డ్స్ వేసుకోండి. ఒక కార్నర్ లో అండి, ఎక్కువ మొత్తం ఒకేసారి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవద్దు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక కార్నర్ లో ఒక ఫోల్డ్ వేసి మళ్ళీ కోన్ టైప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది హాఫ్ సర్కిల్ కదా, అందుకోసం. ఇప్పుడు హాఫ్ సర్కిల్ ఫార్ములాలో మనం వేస్ట్ అవన్నీ వేసి డివైడ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 11.4 వచ్చింది కదా. పైన ఆ కార్నర్ నుంచి ఈ టేప్ని ఇలా పెట్టి 11.4కి ఇలా మార్క్స్ పెట్టేసుకొని అక్కడ లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి లెంత్ కావాలి కింద, అంటే యోక్ పార్ట్ కాకుండా కింద మనకి టోటల్ 33 ఇంచెస్ కదా, దానికి 2 ఇంచెస్ తగ్గించేసుకోండి. ఇప్పుడు 2 ఇంచెస్ తగ్గించేసుకుంటే 33లో 2 ఇంచెస్ తగ్గించేస్తే మనకి 31 ఇంచెస్. సో మనకి లెంత్ 31 ఇంచెస్కి అక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ ఇటువైపు మార్క్ చేసుకొని అక్కడ రౌండ్ షేప్ వచ్చేలాగా మళ్ళీ టేప్ని ఆ కార్నర్లో పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకొని అక్కడ సర్కిల్ వేసేసుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ హాఫ్ సర్కిల్ స్కర్ట్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ మనం లైన్ వేసేసుకున్నాం కదా, ఆ లైన్ మీదే కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి, ఒకటి ముందు వైపుకి ఒకటి వెనక వైపుకి సరిపోతుంది. సో ఇక్కడ మనకి జాయింట్ ఉంది కదా, అది ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మన హాఫ్ సర్కిల్ స్కర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఫోల్డ్ చేసి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మనం యోక్ పార్ట్ కట్ చేసుకోవడానికి అదే లైనింగ్ పీస్ ఉంది కదా, క్రేప్ లైనింగ్, అది ఇంకో సైడ్ స్ట్రైట్ గా ఉంటుంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఒకటి ఫ్రంట్ వైపుకి, ఇంకోటి బ్యాక్ వైపుకి నేను ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ సైజు ఎంత 38, దానికి డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంతైతే వస్తుందో దానికి 2 ఇంచెస్ పెంచుకొని అంత విడుతుండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనకి యోక్ పార్ట్లో ఎక్కువ లెంతీగా ఉండేది చెస్ట్ సైజ్ దగ్గర కదా, సో దానికి 2 ఇంచెస్ పెంచుకొని ఖర్చుల కోసం ఈ లెంత్ అంటే విడ్త్ అంత ఉండేలా చూసుకొని అది సపరేట్ చేసుకోండి. ఇక్కడ మనము బాడీ పార్ట్స్ మెజర్మెంట్స్ అన్ని పెట్టుకొని కట్ చేసుకొని మళ్ళీ మనం మెయిన్ పీస్ మీద కట్ చేసుకుంటాం కదా, సో దానికోసం ఇక్కడ నేను లైనింగ్ పీస్ని ఇలా కట్ చేసి సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు జాయింట్ సైడ్ మన సైడ్ పెట్టుకొని ఇలా స్కేల్ తీసుకొని పైన స్ట్రైట్గా రావడానికి స్కేల్తో ఇలా ఒక లైన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే యోక్ పార్ట్ లెంత్ తీసుకోవాలండి. యోక్ పార్ట్ లెంత్ 14 ఇంచెస్, దానికి 1 ఇంచ్ పెంచుకొని 15 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అటుపక్క అలాగే స్ట్రైట్గా రావడానికి లైన్ ఇటువైపు కూడా పెట్టుకొని 15 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టుకొని స్కేల్తో ఇలా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలండి. షోల్డర్ 7 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. షోల్డర్ ఎంతైతే తీసుకుంటున్నామో ఆర్మ్ హోల్కి కూడా అంతే తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఎల్ షేప్ రావడానికి అదే 7 ఇంచెస్ ఇటువైపు కూడా పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు స్కేల్తో ఎల్ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ అయితే ఆర్మ్ కర్వ్ తీసుకోవాలండి. ఆర్మ్ కర్వ్కి కార్నర్లో
1.25కి ఇలా మార్క్ చేసుకోండి. బట్ కరువు తీసుకోవద్దండి. ఫస్ట్ అయితే చెస్ట్ మార్క్ చేసుకోండి. చెస్ట్ ఎంత 38 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 9.5 వచ్చింది. సో 9.5కి ఇలా మార్క్ చేసుకొని ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నెక్స్ట్ అయితే నడుం సైజ్ మార్క్ చేసుకోవాలండి. నడుం సైజ్ 34 కదా, 34 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.5 వస్తుంది. సో దానికి 1 ఇంచ్ పెంచుకోండి డాట్స్ కోసం. 9.5కి ఇలా ఒక మార్క్ పెట్టుకొని ఖర్చుల కోసం 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా లైన్స్ వేసుకోండి. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఆర్మ్ కర్వ్ తీసుకోవాలండి. కర్వ్ స్కేల్తో అయినా తీసుకోండి, లేకపోతే హ్యాండ్తోనే ఇక్కడ చెస్ట్ మార్క్ చేసాం కదా అక్కడికి ఎండ్ అయ్యేలాగా ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు నడుం దగ్గర కరువు తీసుకోవాలండి. ఇక్కడ కింద నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఆ కరువు కూడా మనకి డాట్స్ వస్తాయి కదా అక్కడికి వచ్చేసేయాలన్నమాట. సో దానికోసం ఇలా ఈక్వల్గా ఖర్చులు వదిలేసి ఇట్లా ఈక్వల్గా పెట్టుకొని దాన్ని సగం చేసి అక్కడికి ఒక డాట్ పెట్టి అటుపక్క ఇటుపక్క 1/2 ఇంచ్కి పెట్టుకుంటే అక్కడ మనకి డాట్స్ వస్తాయి. సో ఇటుపక్క ఉన్న లాస్ట్ డాట్కి ఇలా మ్యాచ్ చేసేయండి. ఈ 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా ఇటుపక్క చివర్లో, సో దాని నుంచి అటుపక్కకి ఇలా మార్క్ చేసేయండి. ఇది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చంకలోతు తీసుకుంటాం కదా, దానికోసం ఇప్పుడు మనం తీసుకున్న కరువు దగ్గర నుంచి 3/4 ఇంచ్కి లోతు తీసుకోండి. సో మళ్ళీ ఆ కరువు తీసుకున్నాం కదా అక్కడ 1/4 ఇంచ్ బయటకు పెట్టుకొని అక్కడ నుంచి పైనుంచి ఇలా మ్యాచ్ చేస్తూ ఈ కరువు ఇలా తీసేసుకోండి. ఇప్పుడు మనం ఎలా డ్రా చేసామో అలాగే కట్ చేసుకోండి. ఆర్మ్ కరువు దగ్గర బ్యాక్ పార్ట్ది ఫస్ట్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చుల దగ్గర అంతా మనం లైన్స్ వేసుకున్నాం కదా అక్కడంతా కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. అలాగే మిడిల్లో అంటే ఈ పార్ట్స్ 2 ఫోల్డ్ చేసాం కదా అక్కడ ఇలా ఒక కట్ పెట్టేసుకోండి. మనకి సెంటర్ అని క్లియర్గా తెలుస్తుంది. సో బ్యాక్ పార్ట్ ఏది ఫ్రంట్ పార్ట్ ఏది అని క్లియర్గా తెలియడానికి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ బి అని ఫ్రంట్ పార్ట్కి ఎఫ్ అని రాసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ కర్వ్ ఉంది కదా చంకలోతు అది కట్ చేసేసుకోండి. ఇప్పుడు అదే లైనింగ్ పీస్ని తీసుకొని ఇక్కడ నేను మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని అది అటాచ్ చేసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ గ్లూతో. గుర్తు పెట్టుకోండి మెయిన్ క్లాత్ ఉంది కదా కింద అది ఫ్లవర్స్ది రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్ పైకి ఉంటేనే ఇప్పుడు మనం అటాచ్ చేస్తే రైట్ సైడ్ బయట కనిపిస్తుంది. ఇలా క్లియర్గా అటాచ్ చేసుకున్న తర్వాత దాని పక్కనంతా సిజర్తో ఇలా కట్ చేసుకోండి. అప్పుడు మనము ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో అటాచ్ చేసుకొని దాని పక్కనే ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద గేరా కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ శారీ మీకు తెలుసు కదా, ఈ శారీ హాఫ్ వచ్చి ఇలా ఫ్లవర్స్ వచ్చింది, ఇంకా హాఫ్ వచ్చి ప్లెయిన్గా వచ్చింది. సో దీన్ని ఇలా సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్లెయిన్గా ఉండేది ఈ ఫ్రాక్ మిడిల్లో వేసాను కదా ఇటు పక్క చూడండి. సో అందుకని ఇది అది సపరేట్ చేసుకున్నా. ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని ఎన్ని ఫోల్డ్స్ అయితే అన్ని ఫోల్డ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కింద పెట్టుకున్నాను. ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకోవాలి. ఆ ఫ్రాక్ కింద బాటమ్ ఉంది కదా అక్కడ మనకి 2 లేయర్స్ అంటే మిడిల్లో మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, కింద ఫ్రిల్స్ వచ్చాయి. సో ఫ్రిల్స్ కాకుండా మిడిల్లో ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ నార్మల్గా మనకి ఫ్రాక్ లెంత్ బట్టి 26 ఇంచెస్ అండి. దానికి పైన కింద ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 28 ఇంచెస్కి ఇలా లెంత్ పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా ఓపెన్ చేసి 2గా డివైడ్ చేసుకోండి. ఎందుకంటే ఒకటి ఫ్రంట్ వైపుకి ఒకటి బ్యాక్ వైపుకి. ఇప్పుడు నేను ఎంత లెంత్ ఉందో అది ఇలా ఓపెన్ చేసుకొని జస్ట్ ఒక ఫోల్డ్లో ఉన్నప్పుడు ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ జాయింట్ ఉంది కదా ఆ సైడ్ని ఇలా జాయింట్ చేసుకుంటే ఇక్కడ పైంది ఒక ఫ్రంట్ వైపుకి అయితే కిందది బ్యాక్ వైపుకి అవుతుంది. ఇప్పుడు ఆ ఫ్రాక్ కింద 7 ఇంచెస్ నేను చెప్పాను కదా ఫ్రిల్స్ వస్తాయని చెప్పి. సో దాన్ని కట్ చేసుకోవడానికి ఈ ఫ్లవర్స్ వచ్చిన క్లాత్ని ఎన్ని మడతలు అయితే ఇలా అన్ని మడతలుగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇటువైపు మనం బాడీ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నది ఉంది కదా అది పైకి వచ్చేలా పెట్టుకోండి. కింద కొంచెం కట్ చేసేయండి ఎందుకంటే ఆ ఫ్లవర్స్ మనకి హైలైట్గా రావాలి కదా. సో ఆ ఫ్లవర్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. సో 7 ఇంచెస్ కాబట్టి దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి పైన కింద ఖర్చుల కోసం. సో 9 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా 9 ఇంచెస్ ఉండేలాగా ఈ క్లాత్ని మొత్తం కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ క్లాత్ని పైన కూడా ప్లేస్ చేసుకొని అంతే హైట్తో
ఇంకో లేయర్ కట్ చేసి పెట్టుకోండి. ఇంకా మిగతా కింద మొత్తము బేబీ ఫ్రాక్ ఉంది కదా, డాటర్ ఫ్రాక్, దానికి సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్లీవ్స్ కట్ చేసుకోవాలి. స్లీవ్స్ కోసం ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మిగిలింది, సో దాంతో కట్ చేసుకుందాం. ఇప్పుడు దానికంటే ముందు మనము బ్యాక్ పార్ట్, బాడీ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో అది కొలుచుకోవాలి. నాకు 10.5 వచ్చిందండి. దాంట్లో 1 ఇంచ్ తగ్గించేస్తే 9.5. సో ఈ విడ్త్ 9.5 ఉండేలాగా చూసుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసిన తర్వాత 9 పాయింట్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తున్నాను కదా, అలా ఫోల్డ్ చేసుకొని చూసుకోండి విడ్త్. ఇక్కడ నేను పైన పఫ్ లాగా కొంచెం పెడదామని చెప్పి ఇలా ఫుల్ లెంత్ తీసుకున్నానండి. సో ఇక్కడ నాకు 9.5 వచ్చింది, అందుకని అక్కడికి కట్ చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను స్లీవ్ ఎలా కట్ చేసుకుంటాను. మన స్లీవ్ లెంత్ 9 ఇంచెస్. సో అదే 9 ఇంచెస్ కింద కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కర్వ్ రావాలి కదా, స్లీవ్ కర్వ్. సో దానికోసం ఇటువైపు మనం లైన్ వేసుకున్నాం కదా, అటువైపు నుంచి 3.5కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి మనం ఖర్చులకి ఎంతైతే వదులుకుంటున్నామో ఫస్ట్ నుంచి అంతే పెట్టుకోండి. అంటే 1.5 ఇంచ్కి పైకి ఇలా మార్క్ చేశానండి. సో పైన కూడా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ లోపలికి ఇలా పెట్టుకొని ఇలా కరువు తీసుకున్నా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఆ ఎడ్జ్లో హ్యాండ్ లూజు 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చుల కోసం 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు స్కేల్తో ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు పైన పఫ్ కోసం ఇక్కడ నేను 3 ఇంచెస్కి పెట్టుకుంటున్నానండి. మీరు 5 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఇక్కడ నాకు జస్ట్ కొంచెం చాలు కాబట్టి 3 ఇంచెస్కి పెట్టుకున్నా. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర 3.5 ఇంచ్కి పెట్టుకోండి. మీరు ఎక్కువ లెంత్ తీసుకుంటే 4.5 వరకు పెట్టుకోండి లెంత్. ఇక్కడ నేను 3.5 వరకు పెట్టుకొని దాన్ని ఆ కరువు లాగా తీసుకొని ఈ కరువులోకి కలిపేస్తున్నాను. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను గాయస్. ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఏం లేదండి, నార్మల్ స్లీవ్ మనం ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలాగే డ్రా చేసుకున్న తర్వాత పైన మనకి పఫ్ కోసం ఎంత కావాలో అంతకు మార్క్ చేసుకొని ఈ కింద ఉన్న కరువులోకి కలిపేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడక్కడ కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను బక్రం పేపర్ మీద కట్ చేసుకొని మళ్ళీ దాని మీద స్టిచ్ చేసుకొని తిప్పుకుంటాను. సో ఇక్కడ నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్కి తీసుకుంటున్నాను, నెక్ డీప్ వచ్చి 6 ఇంచెస్కి. సో అదే 6 ఇంచెస్ అటువైపు కూడా పెట్టుకొని ఇలా బాక్స్ షేప్ వచ్చేలాగా స్కేల్తో ఇలా బాక్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము స్టార్ నెక్ గీసుకుందామండి. సో స్టార్ నెక్కి ఈ ఎడ్జ్లో 1.5కి పైనకి ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ 3/4 ఇంచ్కి ఆ డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ స్ట్రైట్గా 3/4 ఇంచ్కి అటువైపు బయట ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ కరువు స్కేల్తో ఇలా కరువు తీసేసుకోండి. ఈ ఎడ్జ్ నుంచి అటువైపు నుంచి మళ్ళీ ఆ లైన్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి పెట్టుకునేసి దాని పక్కనంతా 1 ఇంచ్ అలా గ్యాప్ ఉండేలాగా ఇలా డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ మీదనే ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పర్ఫెక్ట్గా లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్ మీదే ఇప్పుడు మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు పైన ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్టార్ నెక్ అయితే వచ్చేస్తుందండి. అదే మనము ఒక క్లాత్ మీద పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలి. సో ఐరన్ చేసుకున్న తర్వాత దాని పక్కనంతా 1/2 ఇంచ్ ఉండేలాగా పెట్టుకొని కట్ చేసేసుకోండి ఎక్స్ట్రాస్. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ విడ్త్ ఫ్రంట్ నెక్ ఎంతైతే పెట్టుకుంటున్నామో అంతే 3 ఇంచెస్. సో డీప్ వచ్చి 4.5 ఇంచ్కి పెట్టుకొని ఇలా బాక్స్ షేప్ వచ్చేలాగా పెట్టుకొని ఆ కార్నర్లో ఇలా రౌండ్ షేప్ తీసేసుకొని పక్కన 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా పెట్టుకొని కట్ చేసుకున్నానండి. మళ్ళీ మనము లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్ మీదే కట్ చేసుకొని పైన 1/2 ఇంచ్ ఉండేలా పెట్టుకోవాలండి. ఇప్పుడు అది కూడా సేమ్ ఇలా ఒక క్లాత్ మీద పెట్టుకొని ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత దాని పక్కనంతా 1/2 ఇంచ్ ఇలా ఉండేలా పెట్టుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఆ ఎక్స్ట్రాస్ అన్నీ కూడా బక్రం పేపర్ పైకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోండి. అప్పుడు మనం వెనక్కి తిప్పుకున్నా కూడా మనకి పోగులు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయండి. అందుకని ఇక్కడ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇలా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాడీ పార్ట్స్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకుంటామో
అక్కడ సెంటర్‌కి ఇలా ఒక కట్ పెట్టేసుకోండి. సో, ఇప్పుడు రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని ఇది మనము స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా నెక్. సో, అది ఇలా పిన్స్ పెట్టేసుకొని దానికి ఇలా స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనము సైడ్‌లో స్టిచ్ చేసుకున్నప్పుడు కదలకుండా ఉంటుందండి. అందుకని ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్స్‌లో ఇలా 3 సైడ్స్ ఒక్కొక్క పిన్ పెట్టేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఆ బక్రమ్ షీట్. సో, ఆ షేప్ ఎలా ఉందో దాని ఒక దగ్గర కుట్టు వేసుకోండి. దగ్గర కుట్టు వేసుకోవడం వల్ల మనకి షేప్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే ఒకే కుట్టు వేస్తున్నాం కాబట్టి కుట్టు అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. నార్మల్ కుట్టు వేయొద్దండి. అలాగని లూజ్ కుట్టు వేయొద్దండి. దగ్గర కుట్టే వేసుకోండి. చాలా బాగొస్తుందండి. మనం తిప్పుకునేటప్పుడు పర్ఫెక్ట్ షేప్ వస్తది. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోయింటే ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే కార్నర్స్‌లో స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త. ఆ కార్నర్ వరకు వచ్చి నీడిల్ క్లాత్‌లోకే ఉండేలా పెట్టుకొని మళ్ళీ క్లాత్‌ని తిప్పుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఆ స్టిచ్‌కి పావించ్ గ్యాప్ ఉండేలా పెట్టుకొని ఈ లోపలున్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి. ఈ కార్నర్స్‌లో ఆ కుట్టు వరకు కట్ చేసుకోండి. ఎందుకంటే మనము రైట్ సైడ్‌కి అంటే రైట్ సైడ్ ఉన్న క్లాత్ రాంగ్ సైడ్‌కి తిప్పుకునేటప్పుడు వస్తదండి. ఇప్పుడు అది తిప్పుకునే ముందు మనం అక్కడక్కడ కట్స్ పెట్టేసుకోవాలి. ఆ స్టిచ్ మీద అస్సలు పడనివ్వద్దండి. దాని పక్కన వరకు కూడా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు అటువైపుకి తిప్పేసుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసేసుకోండి. పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత దాని ఎడ్జ్‌లో అంటే ఈ షేప్ ఉంది కదా ఆ ఎడ్జ్‌లో అంతా ఒక దగ్గర కుట్టు అనేది వేసేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా అండ్ టైట్‌గా కూడా ఉంటుంది. ఇప్పుడు అటువైపుకి ఉంది కదా క్లాత్ వేస్ట్ క్లాత్. సో, అదంతా హెమ్మింగ్ అయినా చేసేసుకోండి. లేకపోతే ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ గ్లూతో ఇలా అటాచ్ చేసేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఏమీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ వైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న నెక్ ఉంది కదా దాన్ని కూడా ఇలా అటాచ్ చేసుకొని సైడ్‌లో మనము ఈ షేప్ ఎలా ఉందో ఆ షేప్ అంతా కూడా ఇలా ఒక దగ్గర కుట్టు వేసుకున్న తర్వాత పక్కనంతా ఒక పావించ్ ఉండేలా పెట్టుకొని కట్ చేసేసుకొని అక్కడక్కడ కట్స్ పెట్టేసుకొని ఇటువైపుకి తిప్పుకొని ఇది కూడా ఫ్యాబ్రిక్ గ్లూతో అటాచ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇటువైపుకి తిప్పేసుకున్నాం కదా సో, దాని మీద కూడా ఒక దగ్గర కుట్టు వేసుకొని ఇప్పుడు అటాచ్ చేసుకోండి ఫ్యాబ్రిక్ గ్లూతో. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్‌కి నెక్ అనేది డిజైన్ చేసుకున్నాము. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్‌కి కూడా డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. డాట్స్‌కి ఆల్రెడీ మార్క్ చేసాం కదా సో, పైకి అంటే లెంత్ వచ్చి 4 ఇంచెస్ లేదా 4.5 ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ చేసుకోండి. షోల్డర్ జాయింట్స్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్‌గా కిందున్నది పైనున్నది క్లాత్ క్లీన్‌గా పట్టుకొని డబుల్ స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర అంతా కూడా లాక్ చేసుకొని మళ్ళీ క్లాత్‌ని ఇటువైపుకి తిప్పుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా షోల్డర్ జాయింట్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా మనకి నెక్. ఇప్పుడు మనము ఫ్రిల్స్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్‌కి ఫస్ట్ మనము ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌తో ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకుంటాం కదా సో, ఇప్పుడు మనం ఏం చేయాలి డైరెక్ట్‌గా బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకోవద్దండి. ఫస్ట్ ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌కి కింద ఒక లేయర్ ఉంది కదా 7 ఇంచెస్‌ది సో, దాన్ని అటాచ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా మనం పైనది అటాచ్ చేసుకుందాము. సో, దానికంటే ముందు మనము ఈ 7 ఇంచెస్‌ది అంటే మనం ఇక్కడ ఖర్చులతో సహా 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా సో, ఇది అక్కడక్కడ కొంచెం
పీసెస్గా ఉంది. సో ఒక్కదానికొకటి ఇలా అటాచ్ చేసుకున్నా. అంటే రైట్ సైడ్ ఒకేలాగా పెట్టుకున్నాను. అలాగే ఈ ఫ్లవర్స్ కూడా చూసుకున్నానండి నేను. ఫ్లవర్స్ కాడలన్నీ కిందకు వచ్చేలాగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి తిప్పి ఆ ఖర్చులు అంటే బయట వదిలింటాం కదా ఎక్స్ట్రా క్లాత్, అది ఒక సైడ్కి పెట్టుకొని దాని మీదే స్టిచ్ వచ్చేలాగా వేసుకొని ఈ పీసెస్ అన్నీ అటాచ్ చేసుకున్నా. ఇప్పుడు రాంగ్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని ఇక్కడ కాడ కిందకుంది కదా అటువైపు ఇక్కడ నేను డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా చిన్నగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకి కింద వైపుకి వస్తుందండి. ఈ క్లాత్ కాటన్ క్లాత్ కాబట్టి మనము పీకో చేస్తే అంతేం బాగోదు. అందుకని ఇక్కడ నేను కింద డబల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. అందుకనే నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నా. ఇప్పుడు పైన 1 ఇంచ్ కింద 1 ఇంచ్ స్టిచ్ చేసుకున్నా కూడా మనకి మిడిల్లో 7 ఇంచెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇలా మొత్తం కూడా ఈ క్లాత్ని అన్ని జాయింట్స్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి. మళ్ళీ ఈ క్లాత్ని ఒక్కసారి ఫోల్డ్ చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ వైపుకి, ఇంకోటి బ్యాక్ వైపుకి. అందుకని ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం జాయింట్స్ చేసుకొని కిందంతా 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా డబల్ ఫోల్డ్ అంటే ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసుకోండి. మొత్తం ఈక్వల్గా రావాలి కదా ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవడానికి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2గా డివైడ్ చేసుకుంటున్నాను. ఒకటి చెప్పాను కదా, ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ కోసం. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మొత్తము మనం ఫ్రిల్స్ లాగా చేసేసుకుందాం. అది ఎలా చేసుకోవాలి అంటే ఈ క్లాత్కి ఎటువైపు పైకి రావాలో చూసుకోండి. ఇక్కడ ఫ్లవర్స్ పైకి ఉంది కదా అక్కడ మనకి రావాలి కాబట్టి అక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో లూజ్ కుట్టు అనేది ఇట్లా మొత్తం వేసుకునేయండి. ఇప్పుడు మనము 2గా డివైడ్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ని. సో రెండు దానికి కూడా ఇలా మొత్తం లూజ్ కుట్ అనేది వేసుకోండి. ఎంత ఎడ్జ్ అంటే ఇక్కడ నాకు 4 నెంబర్ కుట్టుందండి, అదే లాస్ట్ అనమాట. సో ఆ 4 నెంబర్ కుట్టుతో ఫాస్ట్గా ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో పీస్ ఉంది కదా దాన్ని కూడా ఇలాగే వేసుకుంటాను. దానికంటే ముందు ఇక్కడ నేను ఫ్రిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 2 అంటే ఇక్కడ 2 థ్రెడ్స్ ఉంటాయి కదా ఆ థ్రెడ్ సింగిల్ ఒకటి పట్టుకోండి, ఒకటి వదిలేయండి. ఒకటి పట్టుకొని గట్టిగా పట్టుకొని ఇట్లా లాగుతూ ఉంటే మనకి ఫ్రిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. అది నేను ఇక్కడ చూపించట్లేదు. ఇప్పుడు ఇంకో క్లాత్కి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో క్లాత్కి కూడా పైన ఇలా లూజ్ కుట్టు ఒకటి వేసుకొని ఫ్రిల్స్ రెడీ చేసుకున్నానండి. కింద అటాచ్ చేసే లేయర్స్ ఫ్రిల్స్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనము దానిపైన అంటే మిడిల్లో వస్తుంది కదా ప్లెయిన్ క్లాత్, దానికి రెడీ చేసుకుందాము. ఇక్కడ మనకి టోటల్ ఎంత వచ్చింది 1 మీటర్ 17 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ మనం చేసుకునే ఈ ఫ్రిల్స్ కింద దానికి అటాచ్ చేస్తాం కదా, ఇది మనం ఫ్రిల్స్ చేసుకున్న తర్వాత లెంత్ ఎంత ఉండాలంటే 1 మీటర్ 17 ఇంచెస్ అంత ఉండాలి, ఇంచుమించు అంత ఉండాలి. ఎందుకంటే ఈ ఫ్రిల్స్ మనం ఇక్కడ రెడీ చేసుకున్న ఫ్రిల్స్ దానికే కదా అటాచ్ చేస్తాము. అందుకు అది ఎంత లెంత్ అయితే ఉంటుందో ఇంచుమించు ఇది మనం కింద ఫ్రిల్స్ రెడీ చేసుకునేది కూడా అంత లెంత్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఆ ఫ్రిల్స్ని ఈ ప్లెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఒక సైడ్కి పెట్టుకొని అంటే లోపలికి వచ్చేలా పెట్టుకొని ఇప్పుడు మనము 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్తో ఇలా ఫ్రిల్స్ మొత్తం క్లీన్గా పట్టుకొని ఈ క్లాత్ ఎగ్జాక్ట్గా సరిపోతుందా లేదా అని చూసుకుంటూ ఒక దగ్గర కుట్టు వేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపుకి చూడండి ఎన్ని థ్రెడ్స్ అనేవి వచ్చేసాయో. ఈ క్లాత్ అలాగే ఉంది, ఎక్కువ థ్రెడ్స్ వచ్చేస్తున్నాయి. అందుకని పక్కన అంటే ఆ ఎడ్జ్లో మనకి ఒక్కసారి జిగ్జాగ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ ఉంది కదా, సో దానికి కూడా ఈ ఫ్రిల్స్
ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో అలాగే స్టిచ్ చేసుకొని దానికి ఎడ్జెస్లో జిగ్జాగ్ చేసుకోండి. అప్పుడు పోగులు అనేటివి బయట రాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పార్ట్స్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎడ్జెస్లో మనకి ఎక్కువ థ్రెడ్స్ ఏమన్నా ఉంటే క్లీన్గా ఇప్పుడే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి ఎక్కడైతే అటాచ్ చేస్తామో అక్కడ ఫ్రిల్స్ తీసుకోవడం కోసం ఇప్పుడు 4వ నంబర్ కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ మీకు ఏ లూజ్ కుట్ అయితే ఉంటుందో అది వేసుకోండి. ఇక్కడ నాకు లాస్ట్ 4వ నంబర్ కుట్ అయితే ఉందండి. సో దాన్ని ఇక్కడ నేను పైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకున్నా. ఇంకో పీస్ ఉంది కదా మనకి, అక్కడ కొంచెం థ్రెడ్ ఎక్కువగా పెట్టుకొని అటుపక్క పీస్కి ఇటుపక్క పీస్కి ఇప్పుడు దీనికి కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. సో ఇప్పుడు మనము దీనికి కూడా ఫ్రిల్స్ తీసుకోవాలండి. ఫ్రిల్స్ తీసుకోవడం నేను అప్పుడేనే చెప్పాను కదా. ఇప్పుడు మనకి 2 థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ 2 థ్రెడ్స్లో కూడా ఒక థ్రెడ్ పట్టుకొని ఇలా లాగితే మనకి ఫ్రిల్స్ అనేటివి రెడీ అయిపోతాయి. సో అది మనకి ఎంత లెంత్ ఉండాలి అంటే బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్ కింద నడుం దగ్గర మనకి ఎంత గ్యాప్ అంటే ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత వచ్చేదాకా ఇలా ఫ్రిల్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కొలుచుకొని చూస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను బాడీ పార్ట్ తీసుకున్న, బాడీ పార్ట్ నడుము ఉంది కదా అక్కడ ఖర్చులతో సహా నేను ఇలా కొలుచుకుంటే 22 ఇంచెస్ వచ్చింది. సో ఈ ఫ్రిల్స్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రిల్స్ బాడీ పార్ట్కే కదా అటాచ్ చేస్తాము. ఈ ఫ్రిల్స్ని 22 ఇంచెస్ ఉండేదాకా మనం ఇలా ఫ్రిల్స్ అనేది చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేను చూసుకున్నాను, ఇంచుమించు నాకు 22 ఇంచెస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా రైట్ సైడ్ లోపలికి ఉండాలి బాడీ పార్ట్ది. అలాగే కింద ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, సో అవి రెండు రైట్ సైడ్ లోపలికి ఉంది. ఇప్పుడు ఫ్రిల్స్ పైకి వచ్చేలాగా ఇలా తిప్పుకోండి, బాడీ పార్ట్ కిందకు ఉండాలి. సో ఇక్కడ మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకుంటామో అక్కడ 1/2 ఇంచ్ అంటే మనము ఖర్చుల కోసం 1/2 ఇంచే కదా కింద వదులుకున్నాము. సో ఆ 1/2 ఇంచ్కి ఇలా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఆ ఫ్రిల్స్ని ఆ లైన్ మీదే ఇట్లా పెట్టుకొని అక్కడ స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఇలా లైన్ వేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అక్కడ స్ట్రైట్గా. అలాగే మనము ఖర్చులకి ఈక్వల్గా తీసుకుంటాము కింద బాడీ పార్ట్కి. అందుకని ఫస్టే మనం ఇక్కడ లైన్ వేసుకొని ఆ ఫ్రిల్స్ని అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఎక్కువ పోగులు వచ్చేస్తున్నాయి కదా, దాని అంతా కూడా క్లీన్గా ఇట్లా బయటకు తీసి దాన్ని ఇలా క్లీన్గా ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా జిగ్జాగ్ చేసుకోవాలండి ఎడ్జ్లో. సో జిగ్జాగ్ చేసేసుకుంటే మనకి పోగులు అనేటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను మిషన్లో సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని జిగ్జాగ్ చేసేసుకున్నా. ఇప్పుడు మనము ఈ పార్ట్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటున్నామో ఇంకో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ తీసుకొని నడుం దగ్గర మనము ఈ హాఫ్ సర్కిల్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈక్వల్గా ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి మనకి సెంటర్ ఎక్కడికి వస్తుందో అక్కడ ఇలా ఒక కట్ పెట్టేసుకోండి. అది మనకి సెంటర్ అని తెలియడానికి కోసం. ఇప్పుడు బాడీ పార్ట్ పైకి ఉండాలి, బాటమ్ పార్ట్ కిందకు ఉండాలి. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ తీసుకొని పైన ఈ బాడీ పార్ట్ పైన పెట్టుకొని పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అది కిందకు వచ్చేలాగా తిప్పుకోండి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ సెంటర్కి అంటే ఈ బాడీ పార్ట్లో కూడా సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్కి ఇలా
పిన్ పెట్టేసుకొని దీన్ని మళ్ళీ ఇటువైపుకి తిప్పుకోండి. అప్పుడు మనకి ఈ లైనింగ్ పీస్ అనేది కిందకు ఉంటుంది, క్లీన్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇటువైపుకి తిప్పేసాను, లైనింగ్ పీస్ కిందకు ఉంది కదా. ఇప్పుడు కింద లైనింగ్ పీస్ చూసుకొని మనము అటాచ్ చేసుకున్న లాస్ట్ కుట్టు ఉంది కదా, దాని పక్కనే అంటే దానికంటే కిందే ఆ స్టిచ్చింగ్కి ముందు వేసుకున్న స్టిచ్చింగ్కి టచ్ అవ్వకుండా కింద స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు మనకి ఈ స్టిచ్చెస్ అనేటివి లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి మిడిల్లో ఉంటాయి, లోపల గుచ్చుకోకుండా ఉంటాయి. ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్వి, దానికి కూడా నేను లైనింగ్ ఇలాగే స్టిచ్ చేశాను. మీకు అర్థం కాకపోతే అవి ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చులు లైనింగ్ పీస్ కిందకే ఉండేలాగా పెట్టుకొని దాని మీదే ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి. అప్పుడు మనకి ఆ ఖర్చులు అనేటివి గుచ్చుకోకుండా ఈ లైనింగ్ పీస్కి అటాచ్ అయిపోతాయి, బయట కనిపించవు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను, లోపల వైపు కూడా ఖర్చులు లేదు, అలాగని బయట కూడా లేదు. అంటే ఖర్చులు ఈ లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి మిడిల్లో ఉండిపోయాయి. సో ఇప్పుడు మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇంకో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ అయిపోయిన తర్వాత ఈ లైనింగ్ పీస్ ఎడ్జ్లో ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్లీవ్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ తీసుకొని ఆ సెంటర్లో, అంటే సెంటర్ ఏదో లేకపోతే ఖర్చులు అంటే మనము సైడ్లో ఖర్చులు వదులుకున్నాం కదా, అవన్నీ కూడా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన మనము మార్క్ చేసుకున్నాం కదా, అక్కడంతా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ జస్ట్ ఇప్పుడు ఒక నార్మల్ కుట్టు అనేది వేసేసుకోండి. మళ్ళీ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ ఏమైనా మిగిలితే మళ్ళీ అక్కడ చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చండి. అందుకని ఇక్కడ నేను ముందుగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా 2 హ్యాండ్స్కి కూడా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్కి స్లీవ్ అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు రైట్ సైడ్ లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఇప్పుడు ఈ సెంటర్ ఉంది కదా షోల్డర్ జాయింట్ దగ్గర, కరెక్ట్గా ఆ సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనము హ్యాండ్కి లోత్ తీసుకోలేదు కదా, అది నేను ఇప్పుడు తీసుకుంటున్నానండి. ఇది ఫ్రిల్స్ వస్తుంది కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. అప్పుడు జస్ట్ కొంచెం 1/2 ఇంచ్ ఉండేలాగా తీసుకోండి. సో మనము స్లీవ్ అటాచ్ చేసుకునే కంటే ముందు ఇక్కడ నేను ఎడ్జెస్లో స్లీవ్కి కుట్టుకోలేదు. సో దానికోసం ఇలా ఫ్లవర్స్ ఉన్న 3 ఫ్లవర్స్ ఉండే క్లాత్ తీసుకొని ఎడ్జ్లో 1/2 ఇంచ్ అంతా కుట్టుకొని మళ్ళీ ఇటువైపుకి రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటానండి. అప్పుడు ఫ్లవర్ పైకి కనిపిస్తుంది కాబట్టి కొంచెం బాగుంటుంది. అందుకని ఇక్కడ ఫ్లవర్స్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఉండే క్లాత్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను.
ఇలా స్టిచ్ చేసుకున్న ఈ స్లీవ్స్ని ఇప్పుడు మనము జాయింట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఇక్కడ మధ్యలో నుంచి అలా స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకి క్లాత్ పైన మిగిలినా కూడా చిన్న ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ నుంచి మనము ఖర్చులు ఎంతైతే మెయింటైన్ చేస్తామో అంతే, అంటే 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచు, 1/4 ఇంచ్ అంటే 1/4 ఇంచు. సో ఇక్కడ 1/4 ఇంచ్తో నేను ఫస్ట్ నుంచి కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను. క్లాత్ మిగిలినప్పుడు అక్కడ చిన్న ఫ్రిల్ అనేది పెట్టేశాను. సో ఇలా స్టిచ్ చేసుకుంటూ ఆ ఎడ్జ్ వరకు వచ్చేసి మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి. స్లీవ్స్కి ఎప్పుడు కానీ డబుల్ స్టిచ్ వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలాగే 2 సైడ్స్ కూడా 2 స్లీవ్స్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా స్లీవ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్లో థ్రెడ్స్ ఎక్కువ రాకుండా జిగ్జాగ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి పఫ్ స్లీవ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి కదా. ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఇలా 2 స్లీవ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ మనము ఆల్రెడీ మార్క్ చేసుకున్న మార్క్స్ ఉన్నాయి కదా, సో దాని మీదే అన్న స్టిచ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. లేకపోతే మనము ఫస్ట్ నుంచి ఖర్చులకి ఎంతైతే పెట్టుకుంటామో అది మార్క్ చేసుకొని ఇలా లైన్స్ వేసేసుకొని మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చులు స్లీవ్ వైపుకే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. అక్కడ ప్లస్ షేప్ వచ్చేలాగా ఆర్మ్ హోల్ దగ్గర ఇలా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే కింద నడుం దగ్గర వరకు ఇలా స్ట్రైట్గా వచ్చేయండి. నడుం దగ్గర నుంచి అక్కడ మనము ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ కింద లోపల మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ స్ట్రైట్గా పట్టుకొని కిందకి ఒక 2 ఇంచెస్ వరకు స్టిచ్ అనేది వేసుకొని అక్కడ లాక్ చేసుకొని బయటికి తీసేయండి. ఇప్పుడు బయటికి తీసుకున్న తర్వాత లోపల ఉన్న మెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ 2 మెయిన్ క్లాత్స్ అంటే ఫ్రంట్ వైపుది బ్యాక్ వైపుది ఆ 2 పట్టుకొని ఈ లైనింగ్ క్లాత్ ఇలా ఇటువైపుకి తోసేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ పై ఇటు పక్క ఎడ్జెస్లో 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక దగ్గర కుట్టు అనేది వేసేసుకోండి. ఒకే స్టిచ్ వేసుకునేటుంటే దగ్గర కుట్టు వేసుకోండి. నార్మల్ స్టిచ్ అయితే దాని మీద ఇంకో స్టిచ్ కూడా వేసేయండి. ఎందుకంటే ఈ క్లాత్ ఎక్కువ పోగులు వచ్చేస్తున్నాయి కదా, అందుకని. ఇప్పుడు అలాగే స్టిచ్ చేసుకుంటూ కింద వరకు వచ్చి కింద మళ్ళీ లాక్ చేసుకోండి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కువ పోగులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో దానికి ఎడ్జ్లో ఇలా జిగ్జాగ్ చేసేసుకుంటున్నాను. ఇలా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ కిందది పైనది పట్టుకొని 2 కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం దగ్గర కొంచెం షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ దగ్గర ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఎక్స్ట్రా దారాలు ఏమైనా వచ్చేసి ఉంటే అవన్నీ కూడా ట్రిమ్ చేసుకొని అక్కడ మళ్ళీ ఒకసారి జిగ్జాగ్ చేసుకోండి ఆ ఎడ్జెస్లో. ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్ చేసుకొని ఇలా జిగ్జాగ్ చేసుకున్నానో అలాగే ఇంకో సైడ్ కూడా చేసుకోండి. ఇలా 2 సైడ్స్ స్టిచెస్ వేసుకున్న తర్వాత మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలోనే డాటర్ డ్రెస్ ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న బేబీ ఫ్రాక్ వచ్చి 4 years బేబీ ఫ్రాక్ అండి. ఈ మెజర్మెంట్స్ అన్ని ఇక్కడ నోట్ చేశాను చూడండి. అలాగే దీనికి కూడా నేను హాఫ్ సర్కిల్
సర్కిల్ స్కర్ట్ అయితే కట్ చేసుకోబోతున్నాను. కింద బాటమ్ పార్ట్ హాఫ్ సర్కిల్ ఎలా కట్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అప్పుడే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో హాఫ్ సర్కిల్ స్కర్ట్ లో మనం డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 7.6 వచ్చింది. ఈ బేబీ ఫ్రాక్ కి కూడా కింద లైనింగ్ క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి. మనము మదర్ కి స్టిచ్ చేసి మిగిలిన క్లాత్ ఉంది కదా అవి 3 కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుందాం. పక్కన అటాచ్ చేసిన ఈ బేబీ ఫ్రాక్ చూడండి, పైన బాడీ పార్ట్ కి నేను ప్లెయిన్ వేసాను, అలాగే కింద మిడిల్ లో ప్లెయిన్ వేసాను. అలాగే సైడ్స్ లో ఈ బాడీ పార్ట్ కి సైడ్స్ లో ఫ్రిల్స్ పెట్టి ఫ్లవర్స్ ది పెట్టాను, కింద ఫ్రిల్స్ పెట్టి ఫ్లవర్స్ ది పెట్టాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తో మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. సో దానికోసం మిగిలిన ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ లో ఒక సైడ్ లో మనం ఇలా బాడీ పార్ట్ లెంత్ ఎంత 9 ఇంచెస్ కదా, సో 9 ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఇలా 2 ఫోల్డ్స్ వేసుకున్నా. ఒకటి వచ్చి పైన ఉన్నది ఫ్రంట్ వైపుకి అయితే ఇంకొకటి బ్యాక్ సైడ్కి. సో ఇలా 9 ఇంచెస్ ఉండాలి, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఖర్చుల కోసం. సో ఇప్పుడు 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన నుంచి 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇటువైపు కూడా 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ వేసేసుకోండి. ఇప్పుడు పైన షోల్డర్ 4.5కి మార్క్ చేసుకోవాలి. 4.5కి మార్క్ చేసుకొని మనం షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అదే 4.5 ఆర్మ్ హోల్ కి కూడా తీసుకొని ఇలా మార్క్ చేసుకొని స్కేల్ తో లైన్ వేసేసుకోండి. ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఆర్మ్ కర్వ్ తీసేసుకోండి. హ్యాండ్ తోనే జస్ట్ చిన్న పిల్లలు కదా అసలుకే ఇది స్లీవ్లెస్, సో ఇలా కొంచెంగా తీసుకోండి. ఇప్పుడు మనము చెస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ ఎంత 24 డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంతైతే వస్తుందో అంతకి మార్క్ చేసుకోవాలి. సో 24 డివైడెడ్ బై 4 చేస్తే 6 ఇంచెస్ వచ్చిందండి. 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చుల కోసం 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నా. సో ఇప్పుడు మనము నడుం సైజు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ ఏం పెట్టుకోమండి. సో నడుం సైజ్ ఎంత 22 డివైడెడ్ బై 4 చేస్తే 5.5 వచ్చిందండి. 5.5కి ఒక మార్క్ పెట్టుకొని ఖర్చుల కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా స్కేల్తో లైన్స్ వేసేసుకున్నా. ఇప్పుడు నెక్ విడ్త్ మార్క్ చేసుకుందాం. నెక్ విడ్త్ 2.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ 2 ఇంచెస్ ఉంటుంది. సో 2.5 ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్ డీప్ 3.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ వచ్చేలా పెట్టుకొని మనం అక్కడ స్టార్ నెక్ అంటే మామ్కి అంటే వాళ్ళ మమ్మీకి ఎలా ఉందో అలాగే పెట్టాలి అనుకుంటున్నానండి. అందుకని దీనికి కూడా మనం బకరం పేపర్తోనే మార్క్ చేసుకుందాము, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను నెక్ ఏమీ కట్ చేసుకోవట్లేదు, జస్ట్ మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగా కట్ చేసుకొని ఈ ఖర్చుల దగ్గర అంతా ఇలా కట్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు లోపల ఉన్న పార్ట్ ఉంది కదా అది బయటకు తీసేసి అది బ్యాక్ పార్ట్ అనుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్కి మనము చంకలోతు తీసుకోవాలండి. కొంచెం జస్ట్ మీరు హ్యాండ్తోనే ఇట్లా కట్ చేసుకోండి, ఇది చిన్న పాపలకి కాబట్టి ఏమి అవ్వదు. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ మెయిన్ క్లాత్ని తీసుకొని లైనింగ్ పీస్ మీద ఇలా ప్లేస్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూతో అటాచ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ ఫ్రాక్లో మిడిల్ ఉంది కదా బాటంలో, సో దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లెంత్ చెక్ చేసుకుంటున్నాను. ఆ మిడిల్ది మనకి ఎంత ఉండాలి, 17 ఇంచెస్ ఉండాలి. ఆ 17 ఇంచెస్ ఉందా అనుకుంటే కరెక్ట్గా ఉందండి. సో అది నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా డివైడ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ ఫ్రాక్లో కింద ఫ్రిల్స్ ఉన్నాయి కదా అది కట్ చేసుకోవాలి. ఆ కింద ఫ్రిల్స్ 5 ఇంచెస్ కదా, దానికి 1 ఇంచ్ అయినా లేకపోతే 1.5 ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మొత్తం క్లాత్ని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మనము లోపల లైనింగ్ కోసం హాఫ్ సర్కిల్ కట్ చేసుకోవాలి కదా, సో దానికోసం ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ సర్కిల్ స్కర్ట్ కట్ చేసుకోవాలి. హాఫ్ సర్కిల్ స్కర్ట్ది ఫార్ములా ఉంది కదా, దాంతో డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 7.6. సో ఆ ఎడ్జ్ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 7.6కి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇలా సర్కిల్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకోవాలి. లెంత్ ఎంత, కింద బాటమ్ పైన బాడీ పార్ట్ వదిలేస్తే కింద బాటమ్ లెంత్ 22 ఇంచెస్ ఫ్రిల్స్తో సహా. ఇప్పుడు మనము ఆ 22 ఇంచెస్కి 2 ఇంచెస్ తగ్గించేసుకుంటే 20 ఇంచెస్. సో 20 ఇంచెస్కి మార్క్ చేసుకొని మళ్ళీ ఈ టేప్ని ఆ కార్నర్లో పెట్టుకొని అక్కడికి ఇలా మార్క్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ నేను మార్క్ చేసుకునేటప్పుడు ఆ 2 ఇంచెస్ తగ్గించేసుకుండా మెయిన్ క్లాత్ ఎంత హైట్ ఉంటుందో అంత మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను మళ్ళీ 2 ఇంచెస్ తగ్గించేసుకొని మార్క్ చేసుకుంటాను, చూడండి.
ఇప్పుడు కట్ చేసుకున్న ఈ స్కర్ట్ని ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఒక సైడ్ జాయింట్ ఉంటుందండి, అది ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకటి ఫ్రంట్ వైపుకి ఒకటి బ్యాక్ వైపుకి సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఆ బాడీ పార్ట్కి కూడా నెక్ డిజైన్ చేసుకోవాలి. మదర్ డ్రెస్లో నెక్ డ్రా చేసుకొని లోపల కట్ చేసుకున్నాం కదా, ఆ మిగిలిన బక్రం పీస్ని నేను అక్కడే పెట్టుకున్నానండి. సో దాంతోనే ఈ డాటర్ డ్రెస్కి కట్ చేసుకుందాం. సో విడ్త్ లెంత్ మార్క్ చేసుకొని ఇక్కడ నేను బాక్స్ షేప్లో వేసుకొని అక్కడ షేప్ ఎలా ఉందో అలాగే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. మీరు మదర్ది క్లియర్గా చూసుంటే మీకు ఎలా కట్ చేసుకోవాలి అని మీకు క్లియర్గా అర్థమైంటుందండి. సో అలా కట్ చేసుకొని ఇలా షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని దాని పక్కనంతా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకున్న తర్వాత ఒక లైనింగ్ పీస్ మీద ఐరన్ చేసుకుంటే అది అటాచ్ అయిపోతుంది. సో అది అటాచ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. అలాగే నెక్ డీప్ ఎంత తీసుకున్నాను అని అది మీ చాయిస్. ఒకవేళ మీకు నేను ఎంత తీసుకున్నాను అని మీకు తెలియాలి అంటే ఫస్ట్లో నేను ఒక బుక్లో చూపించాను కదండి, మార్క్స్ వేసుకొని మెజర్మెంట్స్ అన్నీ దాంతో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ మీద ప్లేస్ చేసుకొని ఐరన్ చేసేసుకొని దాని పక్కనంతా 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ 1/2 ఇంచ్ మిగిలిన పెట్టుకున్నాం కదా, అదంతా కూడా బక్రం షీట్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోండి. అప్పుడు మనము అటాచ్ చేసుకున్న తర్వాత కూడా పోగులు అనేటివి రాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్స్కి అటాచ్ చేసుకోవాలి. మదర్ డ్రెస్కి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో డాటర్ డ్రెస్కి కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. కానీ మనం మదర్ డ్రెస్లో లైనింగ్ పీసు అలాగే ఈ మెయిన్ పీసు ముందుగా అటాచ్ చేసుకున్నాం కదా, కానీ ఇక్కడ నేను అటాచ్ చేసుకోలేదు. ఎందుకంటే మీకే అర్థమవుతుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ మనము స్లీవ్లెస్ పెడుతున్నాం కాబట్టి ఆ స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉండాలి. సో ఇక్కడ నేను ఈ పైన ఇవన్నీ కూడా ఏవి అటాచ్ చేసుకోలేదు. ఇప్పుడు డైరెక్ట్గా అటాచ్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా ఒక స్ట్రైట్గా మిడిల్లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ షేప్ నెక్ షేప్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకున్నాను. ఆ స్టిచ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా లోపలంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ పెట్టేసుకొని తిప్పుకోవాలి. దానికంటే ముందు మనం ఆర్మ్ హోల్ ఉంది కదా, అక్కడ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు క్లాత్ ఎలా పెట్టుకోవాలి అంటే లైనింగ్ పీస్ కిందకు ఉండాలి, మెయిన్ పీస్ రాంగ్ సైడ్ పైకి ఉండాలి. అలాగే ఈ బక్రం షీట్ ఉంది కదా నెక్ది, అది పైకి ఉండేలా పెట్టుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ హోల్కి కూడా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. 1/2 ఇంచ్ అన్నా లేకపోతే 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ దగ్గర పట్టుకొని రివర్స్ చేసుకోవాలి. సో ఆ రివర్స్ చేసుకునే ముందు ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా ఆర్మ్ హోల్ దగ్గర అలాగే నెక్ దగ్గర అంతా కూడా ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి. అలాగే నెక్ షేప్ రౌండ్ షేప్ ఉంది కదా ఇది బ్యాక్ది, అది కూడా కట్ చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఉండేలా కట్ చేసుకోవాలండి. మర్చిపోవద్దండి. అక్కడక్కడ ఈ రౌండ్ తిరిగిన దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర అలాగే నెక్ దగ్గర కూడా ఇలా కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు లోపల హ్యాండ్స్ దూర్చి మనము షోల్డర్ దగ్గర నుంచి తిప్పుకోవాలి. ఈ వీడియో మీరు బాగా గమనిస్తే మీకు అర్థమవుతుందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇలా తిప్పుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ పీస్ కింద ఉండాలి, మెయిన్ పీస్ పైన ఉండాలి. అంటే మెయిన్ పీస్ రాంగ్ సైడ్ పైకి ఉండాలి. అలాగే బక్రంది నెక్ పీస్ ఉంది కదా అది పైన పెట్టుకొని ఒక స్టిచ్ స్ట్రైట్గా వేసుకొని ఆ షేప్ ఎలా ఉందో అలా ఒక్కసారి స్టిచ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్తో. మళ్ళీ లోపల చేయి పెట్టి లాగేసుకుంటే ఆ ఖర్చులన్నీ ఆర్మ్ హోల్ దగ్గర ఉండే ఖర్చులు అలాగే నెక్ దగ్గర ఉన్న ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. బయట చాలా పర్ఫెక్ట్గా క్లీన్గా కనిపిస్తుంది. సో మనం బ్యాక్ పార్ట్కి ఎలా వేసామో అలాగేనండి ఇది కూడా. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూసి మీకు నచ్చితే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇలా 2 పీసెస్ని కూడా తిప్పుకున్న తర్వాత క్లీన్గా ఒకసారి ఐరన్ చేసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్ దగ్గర అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఎడ్జ్లో ఒక దగ్గర కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర వేసుకోవాలి, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా వేసేసుకోండి. ఎందుకంటే లోపల ఖర్చులు ఉంటాయి కాబట్టి దారాలు రాకుండా అలాగే జరిగిపోకుండా వేసుకున్నప్పుడు కంఫర్ట్గా క్లీన్గా కూడా ఉంటుంది. అలాగే నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్లో అంటే ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా సైడ్స్లో అంతా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా సైడ్స్లో, అదంతా కూడా క్లీన్గా ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర కూడా ఇన్విజిబుల్గా జాయింట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ పాప మెజర్మెంట్స్ నాకు కరెక్ట్గా తెలియదు. సో ఇక్కడ నేను బయటే ఖర్చులు కనిపించేలాగా జాయింట్ చేసుకుంటే అట్లీస్ట్ అక్కడ ఏమైనా చేసుకోవడానికి అంటే పొడుగైతేనా లేకపోతే టైట్ అయితేనో అక్కడ ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి నేను బయట కనిపించేలాగే వేసుకుంటున్నాను. షోల్డర్ జాయింట్స్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ కూడా మీరు డబుల్ స్టిచ్ వచ్చేలాగా వేసుకోండి. ఇలా షోల్డర్ జాయింట్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంచుమించు మనకి 19 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు కింద ఫ్రిల్స్ పెట్టే క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్లో కొంచెం అంటే ఇప్పుడు 19 ఇంచెస్ కంటే కూడా 10 ఇంచెస్ ఎక్కువ ఉండేలాగా ఇటువైపు అటువైపు ఉండేలాగా చూసుకొని ఇలా 2 క్లాత్స్ తీసుకోండి. విడ్త్ వచ్చి 5 ఇంచెస్ ఉండాలండి. దానికి ఖర్చులన్నీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత 5 ఇంచెస్ ఉండాలి, అంటే 6 ఇంచెస్ ఉండాలి. సో ఈ 6 ఇంచెస్ విడ్త్ ఉండే క్లాత్ తీసుకొని రాంగ్ సైడ్కి తిప్పుకొని దాన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక ఎడ్జ్లో నేను ఇట్లా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేసి మిడిల్లోకి కట్ చేసుకోండి. ఈ క్లాత్కి ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను, ఇంకో సైడ్ పీకో చేసుకున్నాను. పీకో చేసుకున్నాం కదా, అటువైపు మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయి. సో అక్కడ 1/2 ఇంచ్ అన్నా లేకపోతే 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లూజ్ కుట్టు వేసుకోండి. ఎందుకంటే అక్కడ మనము ఫ్రిల్స్ రెడీ చేసుకోవాలి. ఈ ఇంకో పీస్కి కూడా అలాగే కొంచెం గ్యాప్ వదిలి అంటే థ్రెడ్ కొంచెం వదిలేసి ఇటువైపు పీకో చేసుకున్నాం కదా ఇంకో క్లాత్కి, దానికి కూడా ఒక లూజ్ కుట్టు వేసేసుకోండి. ఆ లూజ్ కుట్టు బట్టి మనం అక్కడ ఫ్రిల్స్ అనేటివి చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 థ్రెడ్స్లో ఒక థ్రెడ్ పట్టుకొని లాగితే మనకి ఫ్రిల్స్ అనేటివి రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్లో ఇలా పరుచుకొని కొలుచుకున్నప్పుడు మనకి 19 ఇంచెస్ ఉంది కదా. సో ఇలా మనం చేసుకున్న తర్వాత 19 ఇంచెస్ లేదా ఒక 18 ఇంచెస్ అలా ఉండేలాగా చూసుకోండి. ఇలా ఈ 2 క్లాత్స్ని కూడా 18 ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఇలా ఫ్రిల్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఇలా ఓపెన్ చేసి పెట్టుకొని ఈ నెక్ వైపు నుంచి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి కిందకి ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైన్స్ వేసేసుకోండి. ఆ లైన్స్ మీదే మనం ఇప్పుడు ఫ్రిల్స్ రెడీ చేసుకున్న క్లాత్ని స్టిచ్ చేసుకోబోతున్నామండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ ఫ్రిల్స్ తీసుకొని ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు మనకి స్టిచ్ చేసుకున్న తర్వాత అటువైపుకి వస్తుంది కదా, సో రైట్ సైడ్ లోపలికి ఉండాలి. సో ఈ క్లాత్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇటువైపు నెక్ సైడ్కి ఉండేలాగా ఈ ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా ఒకసారి అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అటువైపుకి స్లీవ్ వైపుకి తిప్పుకొని ఈ పైన ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోండి.
ఇలాగే ఇంకో సైడ్ కూడా ఈ ఫ్రిల్స్ని అటాచ్ చేసుకోండి. ఇటువైపు తిప్పి ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ స్లీవ్ వైపుకి పెట్టుకొని ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మన బాడీ పార్ట్ అయితే ఇలా క్లియర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దానికి బాటమ్ పార్ట్ అంటే ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఫ్రిల్స్గా రెడీ చేసుకోవాలి. సో దానికంటే ముందు దీనికి మనము కింద ఇంకో లేయర్ అటాచ్ చేస్తాం కదా ఈ ఫ్లవర్స్ది. సో దాన్ని మనము అటాచ్ చేసుకోబోయే క్లాత్ అంటే ప్లెయిన్ క్లాత్ని మెజర్ చేసుకున్నప్పుడు 39 ఇంచెస్ వచ్చింది. సో ఈ క్లాత్ని మనము మెజర్ చేసుకుంటున్నాము. అంటే 39కి డబల్ ఉండాలి. ఎందుకంటే ఇది దానికి మళ్ళీ మనము అటాచ్ చేసుకున్న ఫ్రిల్స్ కదా, సో ఇక్కడ మనకి ఎక్కువగానే ఉందండి ఈ క్లాత్. సో ఇక్కడ నేను ఎడ్జ్లో ఒక 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను, కింద వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ టోటల్ క్లాత్ని మొత్తము ఒక ఫోల్డ్ వేసుకొని 2గా డివైడ్ చేసుకోండి. ఒకటి ఫ్రంట్ వైపుకి అయితే ఇంకోటి బ్యాక్ వైపుకి వస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం ఫస్ట్ అయితే ఫ్రిల్స్గా చేసుకొని మధ్యలో ఉన్న క్లాత్కి అటాచ్ చేసుకోవాలి కదా. సో దానికోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ నేను ఒక లూజ్ కుట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 2 పీసెస్కి కూడా లూజ్ కుట్టు వేసేసుకొని మనము అటాచ్ చేసుకుంటాం కదా, ఆ క్లాత్ ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత ఇది ఫ్రిల్స్ వచ్చేలాగా చేసుకొని ఒకసారి మెజర్ చేసుకొని ఆ క్లాత్కి ఈ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఉన్న క్లాత్కి అటాచ్ చేసుకోవాలి అని చెప్పాను కదా. ఇప్పుడు రైట్ సైడ్ లోపలికి ఉండేలా పెట్టుకొని ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా హ్యాండ్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక దగ్గర కుట్టు వేసుకోండి. ఒకటి వేసుకున్నా పర్లేదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనము మళ్ళీ ఆ ఎడ్జ్లో జిగ్జాగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్లాత్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని పోగులు వచ్చాయో. ఈ పోగులన్నీ కూడా ఇలా క్లీన్గా ట్రిమ్ చేసుకున్న తర్వాత జిగ్జాగ్ చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలాగే ఇంకో సైడ్ పార్ట్ ఉంది కదా, దానికి కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత జిగ్జాగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా 2 పార్ట్స్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని మనం ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇది లెంత్ ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడికి స్టిచ్ వేసుకోవాలో ఒకసారి చూసుకొని ఇప్పుడు మనము అక్కడ ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పార్ట్కి కూడా మనము ఇలాగే లూజ్ కుట్ వేసేసుకొని అక్కడ మనము ఫ్రిల్స్ రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇంకో సైడ్ పార్ట్ ఉంది కదా, అది కూడా కొంచెం దారం ఇలా వదులుకొని కట్ చేసుకొని ఇప్పుడు దీనికి కూడా ఒక లూజ్ కుట్టు వేసేసుకొని రెండు దానికి కూడా బాడీ పార్ట్ నడుము దగ్గర ఎంతైతే ఉందో అంత ఫ్రిల్స్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసేసుకుంటున్నా. చూడండి ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఈ సైడ్ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, అవి ఖర్చుల్లో కన్నా అలాగే స్ట్రైట్గా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ ఎడ్జ్లో మనము అంటే మనము సైడ్స్లో సైడ్ స్టిచ్చింగ్స్కి ఎక్కువ పోతుంది కాబట్టి అక్కడ చిన్నగా ఇలా కుచ్చులు పెట్టేసుకొని స్టిచ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్నగా ఇలా సైడ్లో కుచ్చులు పెట్టేసి స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని ఈ ఫ్రిల్స్ పార్ట్ ఉంది కదా, అది ఇలా పైకి అంటే దీనికి రైట్ సైడ్ లోపలికి ఉండాలి. ఫస్ట్ అయితే ఈ పోగులన్నీ కట్ చేసుకొని బాడీ పార్ట్కి ఎక్కడైతే స్టిచ్ రావాలో అక్కడ ఇలా ఒక లైన్ వేసుకొని ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా చేత్తో అంటే 2 చేతులతో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లీన్గా వచ్చేలాగా ఇలా ఒక దగ్గర కుట్టు అనేది వేసేసుకోండి. ఇలాగే ఇంకో సైడ్ కూడా బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ పీస్ అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ పీస్ ఎలా అటాచ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఈ లైనింగ్ పీస్ నడుము దగ్గర ఇలా ఒక ఫోల్డ్ చేసి సెంటర్కి ఇలా ఒక కట్ పెట్టేసుకోండి. ఆ కట్ సెంటర్కి రావాలండి. బాడీ పార్ట్ పైన ఉంది, బాటమ్ పార్ట్ కింద ఉంది. సో
దానికి దీనికి మిడిల్లో మనం ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసుకుంటాము. ఇక్కడ మిడిల్లో పెట్టి అక్కడ ఒక పిన్ పెట్టేసి అక్కడ నుంచి స్టిచ్ చేసుకోని వచ్చేసేయాలి. మనం వేసుకున్న స్టిచ్ ఉంది కదా ఆల్రెడీ బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకున్నది, దానికంటే కిందే వచ్చేలాగా స్టిచ్ చూసుకోవాలండి. ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఒక దగ్గర కుట్టే వేసుకోండి, పర్లేదు. ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ వేసుకొని అటాచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ ఇటువైపుకి తిప్పుకోండి. అంటే ఇలా ఓపెన్ చేసుకొని ఆ ఖర్చులు లైనింగ్ పీస్ వైపుకే ఉండేలా పెట్టుకొని ఆ ఖర్చుల మీదే పడేలాగా ఇలా దాని మీదే ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. అప్పుడు ఆ లోపల ఉన్న ఖర్చులు లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి మిడిల్లో ఉండిపోతాయండి. బాడీ పార్ట్కి గుచ్చుకోకుండా చాలా క్లీన్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఎలా అయితే చూపించానో అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇలా లైనింగ్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ పీస్కి కింద ఎడ్జ్లో ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని మొత్తం ఆ రౌండ్ మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఈ 2 పార్ట్స్ అండి, అంటే బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఉంది కదా లైనింగ్ పీస్, అవి రెండు కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా 2 ఫోల్డ్స్ వేసుకుంటూ తిప్పుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ ఏం లేదు, ఇక్కడ ఫ్రిల్స్ ఉన్నాయి కదా స్లీవ్ దగ్గర, అది లోపలికి పెట్టేసి ఇక్కడ మనము ఖర్చులకి ఎంతైతే వదులుకున్నామో అక్కడంతా కూడా ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నాను కదా, ఆ 1.5 ఇంచ్ నడుం దగ్గర అలాగే స్లీవ్ దగ్గర మార్క్ చేసుకొని కింద పార్ట్ అలాగే పైన పార్ట్ ఇలా క్లీన్గా పర్ఫెక్ట్గా పట్టుకొని ఇలా ఒక నార్మల్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నా. ఇక్కడ నడుం దగ్గర 2 ఇంచెస్ కిందకు వచ్చి మళ్ళీ మిషన్లో నుంచి సపరేట్ చేసేసుకోవాలండి. తీసేసుకొని క్లాత్ని మళ్ళీ లోపల అంటే పైన లైనింగ్ పీస్ కనిపిస్తుంది కదా, పైన కింద ఆ లైనింగ్ పీస్ లోపలికి పెట్టేసి అంటే ఇలా బయటకు తోసేసి ఈ మెయిన్ క్లాత్ ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మీరు మదర్ డ్రెస్ స్టిచ్ చేసింది మీరు క్లియర్గా చూసారు, స్కిప్ చేయకుండా చూసారు అంటే డాటర్ డ్రెస్ చాలా ఈజీ అండి. యాజ్ ఇట్ ఈస్ దింపేసాను అనమాట. నెక్ దగ్గర అంతా అలాగే ఉండాలి అని చెప్పారు, అందుకని నేను అలాగే స్టిచ్ చేశాను. సో ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ పోగులు రాకుండా ఇలా ఒకసారి జిగ్జాగ్ చేశాను. నెక్స్ట్ ఇలా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ పీస్ లోపల ఉన్నది అంటే బయట ఉన్నాయి కదా, అవి రెండు కూడా ఇలా ఈక్వల్గా పట్టుకొని అక్కడ ఒక దగ్గర కుట్టు అనేది వేసేసుకుంటే మనము డబల్ స్టిచ్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇలా లైనింగ్ పీస్ మెయిన్ పీస్ ఒక సైడ్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకొని జిగ్జాగ్ చేసుకోండి. ఇక్కడ మనం సైడ్లో మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ వేసేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టం అండి వాయిస్ ఓవర్ ఇవ్వడము, హెడ్ఏక్ వచ్చేస్తుంది. సో మీకోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కదా. సో దీనికి ఒక్క లైక్ అయినా చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల చాలా మందికి వెళ్తుంది, వాళ్ళందరూ కూడా చూసి నేర్చుకుంటారు. సో ఇలాగే 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత జిగ్జాగ్ చేసుకోండి. ఈ క్లాత్ అయితే తప్పకుండా జిగ్జాగ్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఎక్కువ పోగులు అనేటివి వచ్చేస్తున్నాయి. సో ఇలా చేసుకున్న తర్వాత మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. అవుట్పుట్ అయితే చాలా బాగుందండి. ఇలా ఒకసారి స్టిచ్ చేసి మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఫైనల్గా మన మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.